Hi guys, నా పేరు ఇమ్రాన్ and you are watching Insta Data Labs. Guys, Power BI Service series playlist లో భాగంగా ఇది 19th వీడియో గైస్, దట్ ఈస్ యూసేజ్ మెట్రిక్స్ ఇన్ పవర్ BI సర్వీస్. సో యూసేజ్ మెట్రిక్స్, సో ఈ వర్డ్ వినగానే మనకు అర్థమవుతుంది సంథింగ్ ఏదో స్టాటిస్టిక్స్ అనమాట. అంటే స్టాటిస్టిక్స్ అంటే వ్యూస్ కానీ కౌంట్ కానీ, సో ఎన్ని యూజర్స్ విజిట్ అవుతున్నారు, సో ఇవన్నీ మనకి స్టాటిస్టిక్స్ కింద వస్తాయి అంటే పవర్ BI పర్స్పెక్టివ్లో. ఓకే, సో జస్ట్ ఫర్ 1 minute దాకా ఆర్ 30 seconds దాకా జస్ట్ ఫర్గట్ అబౌట్ పవర్ BI గైస్. సో జనరల్గా మన వీడియో పోస్ట్ చేస్తాం, వాట్ ఇట్ మే బి. ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియో సక్సెస్ఫుల్ అని ఎలా తెలిసింది గైస్? మనకి మోర్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తే ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్ అయినట్టే. సో మనం చూడగానే వ్యూస్ చూస్తాము, ఆ వ్యూస్ ఒక 1 million 2 million 10 million ఉంటే ఓ దిస్ వీడియో సక్సెస్ఫుల్ అని మనకు అర్థమైపోయింది. సో అట్లానే మనకి ఇక్కడ పవర్ బిఐకి వచ్చేసరికి మీరు డెవలప్ చేసిన రిపోర్ట్ మీరు పబ్లిష్ చేస్తారు పవర్ బిఐ సర్వీస్లో. పబ్లిష్ చేశాక ఆ రిపోర్ట్ సక్సెస్ఫుల్ అని మీకు ఎలా తెలుస్తుంది? ఎస్, అది తెలిసిందే. అది ఎలా తెలుస్తుంది అంటే బై యూజింగ్ యూసేజ్ మెట్రిక్స్ ఇన్ పవర్ BI సర్వీస్. సో ఇంటర్వ్యూలో కూడా కొన్ని టైమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు గైస్, ఓకేనా? సో మీరు పబ్లిష్ చేసిన రిపోర్ట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అని అడుగుతారు. సో అప్పుడు మీరు అలాంటి క్వశ్చన్స్కి మీరు యూసేజ్ మెట్రిక్స్ అనే వర్డింగ్ యూస్ చేస్తే ఇనఫ్ గైస్, ఎందుకంటే ఇంటర్వ్యూకి ఆటోమేటిక్గా తనకు తెలిసిపోయింది. సో మీకు ఇక్కడ ఈ టచ్ అయితే ఉంది, యూసేజ్ మెట్రిక్స్ మీద మీరు వర్క్ అయితే చేశారని తెలిసిపోయింది ఆటోమేటిక్గా. సో ఇన్ కేస్ రియల్ టైంలో కూడా మీరు మనం తరచుగా చూస్తుంటాం ఇది. సో యూసేజ్ మెట్రిక్స్ ఎక్కడ చూడాలంటే మనం పవర్ BI సర్వీస్లో చూస్తాం, పవర్ BI డెస్క్టాప్లో చూడం గైస్, ఓకేనా? సో knowing about the usage and performance of your workspace is crucial. ఎందుకంటే సో మన వర్క్ స్పేస్ గురించి అంటే మన రిపోర్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే వర్క్ స్పేస్లో ఏముంటాయి? రిపోర్ట్స్ ఉంటాయి. సో ఎందుకు క్రూషియల్ అంటే తెలుసుకోవాలంటే ఫోకసెస్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంటే మనం ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసాం, సో మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ చూస్తున్నారంటే ఆబ్వియస్లీ వీఆర్ సక్సెస్ఫుల్లే కదా. సో క్వాంటిఫైస్ ద ఇంపాక్ట్ ఆఫ్ రిపోర్ట్. సో ఎంత ఇంపాక్ట్ అయితే పడింది, సో ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు విజిట్ చేస్తున్నారు, ఫ్రీక్వెంట్ విజిటరా లేకపోతే ఎంతమంది యూజర్స్ దీన్ని కరెంట్గా చూస్తున్నారు. సో ఇవన్నీ మనకి ఏంటంటే రీసెంట్ లాగిన్స్ ఎవరివి, ఇవన్నీ మనకి ఏంటంటే ఈ మెట్రిక్స్ బాగా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అనమాట. అంటే మన మన ఎఫర్ట్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తాయి. సో అఫోర్ట్ ఇన్ ద సెన్స్ అంటే ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశాక సో అక్కడే మనకు తెలిసిపోద్ది ఎంతమంది వ్యూస్ వచ్చేసారు, ఇవన్నీ మనకి ఈజీగా అర్థమవుతుంటాయి. యూసేజ్ మెట్రిక్స్ హెల్ప్స్ యూ టు డిటర్మైన్ యువర్ రిపోర్ట్ సక్సెస్. ఇది ఇందాక ఏ పాయింట్ చెప్పినట్టే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్. యూసేజ్ మెట్రిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హెల్ప్ యూ డిటర్మైన్ యువర్ రిపోర్ట్ సక్సెస్ అనమాట. సో రిపోర్ట్ సక్సెస్ అనేది యూసేజ్ మెట్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా? సో మనం క్విక్గా డెమోలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఎటువంటి నేను పవర్ BI డెస్క్టాప్ అయితే యూస్ చేయట్లేదు. వై? బికాస్ దిస్ ఏ పవర్ BI సర్వీస్. మనం పవర్ BI సర్వీస్లో ఈ యూసేజ్ మెట్రిక్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, పవర్ BI సర్వీస్కి వెళ్ళాలి గైస్. app.powerbi.com అని క్లిక్ చేయాలి, ఓకేనా? సో ఆబ్వియస్లీ app.powerbi.com క్లిక్ చేస్తే నేను హోమ్కే రీడైరెక్ట్ అయిపోతుంది అది. సో ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, మనం యూసేజ్ మెట్రిక్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం వర్క్ స్పేసెస్కి వెళ్ళాలి. ఈ వర్క్ స్పేసెస్లో శాంపుల్ టెస్ట్ ఇన్ని వర్క్ స్పేస్కి వెళ్ళండి మీరు, ఓకేనా? సో మనం ఇక్కడ రిపోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. 2 waysకి యూస్ చేయొచ్చు. ఒకటి ఇలా క్లిక్ చేసి, ఓకే, అండ్ యూసేజ్ మెట్రిక్ చూడాలంటే ఇలా క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది గైస్, ఓకేనా? ఇక్కడ కాదు, ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేస్తే మనకి ఓపెన్ యూసేజ్ మెట్రిక్స్ వస్తాయి. ఇది ఒక పాయింట్. లేదా వర్క్ స్పేసెస్కి వచ్చి రిపోర్ట్స్ ఉంది కదా, ఇక్కడే క్లిక్ చేసి వ్యూ యూసేజ్ మెట్రిక్స్. సో రెండు రకాలుగా మనం చూడొచ్చు గైస్, ఓకేనా? జస్ట్ ఇలా క్లిక్ చేయండి వ్యూ యూసేజ్ మెట్రిక్స్. కొంచెం టైం అయితే పడుతుంది. సో రిపోర్ట్ డిపెండ్ ఆన్ రిపోర్ట్ గైస్, ఓకేనా? సో ఇక్కడ నాకు నార్మల్ డమ్మీ రిపోర్ట్ కాబట్టి నేను ఒక్కనే ఆర్గనైజేషన్ యూజర్ కాబట్టి సో నా పెద్ద డేటా అయితే కనిపించదు ఇక్కడ. సో ఇక్కడ ఇలా వ్యూ అయితే కనిపిస్తుంది. బట్ మీరు రియల్ టైంలో చూస్తే కనుక మీ వర్క్ స్పేసెస్లో వెళ్ళి మీ రిపోర్ట్స్ చూస్తే కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ప్రొడక్షన్ రిపోర్ట్స్ చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎన్ని విజిట్స్ ఉన్నాయో. రిపోర్ట్ యూజెస్ అని చూసారా, రిపోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అండ్ రిపోర్ట్ పేజ్ వ్యూస్ ఎన్నిసార్లు ఓపెన్ అయింది. రిపోర్ట్ పేజ్ వ్యూస్ అంటే రిపోర్ట్స్లో పేజెస్ కూడా ఎన్ని చూశారు, యూనిక్ వ్యూవర్స్ ఎంతమంది చూశారు, రిపోర్ట్స్ ఓపెన్ ట్రెండ్ ఏంటి, సో ఏ టైం నుంచి ఏ టైం చూశారు, డేట్ సెలెక్షన్. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు గైస్ మీరు. దాని తర్వాత వ్యూవర్స్ ఎవరెవరు చూశారు. సో ఇవన్నీ మనకి ఏంటంటే కనిపిస్తుంటాయి క్లియర్గా. పేజెస్ ఎలా చూశారు, ఏ పేజెస్ చూశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిపోర్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ ట్యాబ్, ఓకే. సో ఏ కంట్రీస్లో చూశారు అండ్ ఏ బ్రౌజర్స్ ఏంటి, అంటే ఆ యూజర్ ఏ బ్రౌజర్ వాడారు. ఇక్కడ నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నాకు క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేశాను. అంటే నేను ఆర్గనైజేషన్ ఒక్కనే యూజర్ కాబట్టి ఇది మనం ఫర్ ఏంటంటే డెమో పర్పస్ తీసుకున్న అకౌంట్ గైస్ ఇది. ఇక్కడ మీరు చూసి డెమో పర్పస్ తీసుకునే అకౌంట్ కాబట్టి ఇది ఆబ్వియస్లీ ఒక యూజరే ఉంటారు. బట్ రియల్ టైంలో డిఫరెంట్ సినారీ ఉంటుంది. సో రియల్ టైంలో ఇక్కడ చూపించలేను కాబట్టి డేటాని ఫర్ టైమింగ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. రియల్ టైంలో మీరు చూడండి. సో ఏ టైప్ ఓపెనింగ్ టైం ఏంటి, ట్రెండ్ ఏంటి, ఎంతసేపు చూసారు రిపోర్ట్, ఇవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి గైస్, ఓకేనా? అండ్ నెక్స్ట్ రిపోర్ట్ లిస్ట్. సో ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయి ఈ వర్క్ స్పేస్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఎంతమంది వ్యూ చూశారు, ఎంతమంది వ్యూస్ పడ్డాయి. సో ఈ రిపోర్ట్కి 30 వ్యూస్ పడ్డాయి గైస్. సో ఇట్లా మనం చూసుకోవచ్చు, ఓకేనా? సో ఎవరెవరు లాగిన్ అయ్యారు, యూజర్స్ ఎవరు, సో ఇలా కూడా చూసుకోవచ్చు మనం, ఓకేనా?
సో టైం బీయింగ్ నేనైతే ఒక రిపోర్టే చూశాను ఇందాక, వ్యూ యూసేజ్ మెట్రిక్స్ రిపోర్ట్ మీకు చూపిస్తాను. జస్ట్ మీకు అండర్స్టాండ్ పర్పస్ ఇలా అయితే ఉంటుంది గైస్. ఇంకా రియల్ టైంలో ఇంకా ఈ నెంబర్స్ అనేది ఎక్కువ పెరుగుతుంటాయి రియల్ టైంలో. సో ఇలా మనకు కనిపిస్తుంది ఎవరెవరు యూజర్స్ లాగిన్ అయ్యారు ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎవరెవరు యూజర్స్ లాగిన్ అయిపోయారు, సో వాళ్ళందరూ డేటా అంతా కనిపిస్తుంది. సో మన ఆర్గనైజేషన్ ఎవరెవరు యూజర్స్ లాగిన్ అయిపోయారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, ఐ మీన్ పర్ఫార్మెన్స్ అంటే రిపోర్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, స్లో. కొంతమంది ఇలా చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, ఓపెన్ రిపోర్ట్ యాక్షన్ 75% ఆఫ్ ఓపెన్ రిపోర్ట్ యాక్షన్ అంటే ఇది మన రిపోర్ట్ అనేది స్లోగా లోడ్ అవుతుందా ఫాస్ట్ లోడ్ అవుతుందా ఇక్కడ తెలిసిపోతుంది మనకి. ఓకేనా, ఇక్కడ మనకి స్లోగా లోడ్ అవుతుందా ఫాస్ట్ లోడ్ అవుతుందా అనేది మనకి ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ బట్టి తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ లిస్ట్ గైస్. సో ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయి అనేది మనకి తెలిసిపోతుంది ఆ వర్క్ స్పేస్లో. ఓకేనా, సో ఇలా ఎన్ని వ్యూస్ పడ్డాయి, సో ఎన్ని అన్యూజ్డ్ రిపోర్ట్స్, ఇంతవరకు అసలు యూజ్ చేయలేని రిపోర్ట్స్ ఎన్ని. సో ఇలా మనకి ఏంటంటే పెద్దగా ఇది మనం ఇవన్నీ అడ్మిన్ పార్ట్ కింద వస్తాయి, బట్ ఇవన్నీ ఎప్పుడు చూస్తామంటే రిపోర్ట్ మనది స్లోగా ఇక్కడ ప్రాసెస్ కూడా కనిపిస్తుంది కదా ఇలా. సో ఇలా ఎప్పుడు వస్తుందంటే మనకి రిపోర్ట్ స్లోగా లోడ్ అవుతుంది అన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి చూస్తాము. సో ఎంత రిపోర్ట్ నిజంగానే యూజర్ ఫేస్ అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ యూజ్ చేస్తుంటాం కదా. ఓకేనా, ఇలా ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది మెయిన్ అయితే ఇది వాడము, బట్ ఎందుకంటే ఇది కూడా పవర్ బై సర్వీస్లో ఫ్యూచర్ కాబట్టి కవర్ చేస్తున్నాను. బట్ మనకి ఇంటర్వ్యూలో ఒకసారి అడుగుతుంటారు రిపోర్ట్ స్లో ఉన్నప్పుడు, సో ఎలా మీరు తెలుసుకుంటారంటే ఇక్కడ రిపోర్ట్ పర్ఫార్మెన్స్లో తెలిసిపోయింది మనకు అదంతా. ఓకేనా, సో ఈ 2 వేస్ ఉంటాయి, న్యూ యూసేజ్ రిపోర్ట్, ఓల్డ్ కూడా ఉంటుంది గైస్. ఓకేనా, సో ఇలా యూసేజ్ మెట్రిక్స్ గురించి జస్ట్ ఓవర్ వ్యూ అండ్ కొంచెం చూపించాను గైస్. ఓకేనా, పవర్ బై సర్వీస్లో లాగిన్ అయ్యి సో మీరు ఒకసారి చూడండి, బట్ రియల్ టైంలో చూస్తే మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఇది డెమో అకౌంట్ కాబట్టి మీకు పెద్దగా అండర్స్టాండ్ అయితే అయి ఉండదు అనుకుంటున్నాను. అంటే క్లియర్ కట్గా మీకు అండర్స్టాండ్ అయితే అయి ఉండదు అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే నేనైతే ఓవర్ వ్యూ అయితే మీకు వచ్చి ఉంటుంది. యూసేజ్ మెట్రిక్స్ అంటే మీకు క్లియర్గా కొంచెం క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది, బట్ క్లియర్ అండర్స్టాండింగ్ కావాలంటే మీకు రియల్ టైం డేటాతో ఈజీగా అర్థమైంది గైస్. ఓకేనా, దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ యూసేజ్ మెట్రిక్స్ ఇన్ పవర్ బై సర్వీస్. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.